హలో అండి, ఇంతకు ముందు ఒక వీడియో పెట్టా కదా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇది కూడా సేమ్ ఆ పాపదే, అంటే దీని ముందు వీడియో అండి. ఆ వీడియోలో పాపది పెట్టా కదా, 7 years పాపది ఫ్రాక్ అని. ఇది వచ్చేసి సింపుల్ ఫ్రాక్ అనమాట. తమ్నైల్లో పెట్టా కదా. హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్స్, కింద ఫ్రిల్స్ రావాలి, 2 layers ఫ్రాకు. అయితే దీనికి నేను కొలతలేం చూపించట్లేదు, కావాలనుకుంటే ఆ వీడియో చెక్ చేయొచ్చు. సేమ్ అదే అది కాబట్టి ఆ ప్లేస్ దాన్నే పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. 4 foldings వేసుకున్నాను. ఇదిగోండి, అది వేసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసుకొని ఎక్కడైతే మనకు స్టిచ్ అయితే రావాలో అక్కడ చిన్న కట్స్ అయితే ఇచ్చేసుకున్నాను. కాకపోతే ఇది కొంచెం వెడల్పు ఎక్కువగా తీసుకున్నాను. ఖర్చు కోసం ఎక్కువ ఉన్నా పర్వాలేదు కదా అని చెప్పి ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఇంకా నెక్ కట్ చేసుకోవాలి. దీనికి నెక్ వచ్చేసి 1.5 inch తీసుకొని ఫ్రంట్ వచ్చేసి నేను 4 inches తీసుకుంటున్నా అండి. ఇక్కడ ఇది 4 inches ఫ్రంట్ నెక్ వచ్చేసి. ఇది 7 years వాళ్ళకైతే ఈ నెక్ సరిపోతుంది. లేదు కొంచెం అంటే నెక్ జారిపోతుంది అనిపిస్తే మీరు 3 inches వరకనే తీసుకోవచ్చు. అయితే ఫ్రంట్ 4 inches ఉంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది పిల్లలకి వేసుకోవడానికైనా. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. దీంట్లోంచి బ్యాక్ పార్ట్ని ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇక్కడ సేమ్ 1.5 inch ఉంచేసి నెక్ ఇక్కడ వచ్చేసి 2 inches తీసుకుంటున్నాము. 2 inches ఓకే, 2 inches కూడా ఎక్కువ అవుతుంది అనిపిస్తే 1.5 తీసుకోవచ్చు. అలాగే కింద నుంచి ఒక 6 inches వరకు పైకి మార్క్ చేసుకుని ఇక్కడ రౌండ్ షేప్ తీసుకుంటున్నామండి. అయితే ఈ నెక్ అనేది పాపకి కొంచెం ఎక్కువైంది, అంతగా జారలేదు కానీ కొంచెం హోల్ అనేది కొంచెం పెద్దగా అనిపించింది. మీకు కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే ఇప్పుడు మనం 1.5 తీసుకోవచ్చు. పైన కింద వచ్చేసి ఒక 3 inches or 2 inches వరకు మార్క్ చేసుకుని అక్కడ ఈ రౌండ్ అనేది చిన్న రౌండ్ అనేది తీసుకోవచ్చు. అంటే నేను కొంచెం పెద్దదైంది కాబట్టి చెప్తున్నా అంతే. ఈ హోల్ అనేది కొంచెం పెద్దగా అనిపించింది ఆ పాపకి. సో మీరు అలా చేసుకోండి. పైనుంచి 1.5 తీసుకొని కింద గ్యాప్ వచ్చేసి 3 inches తీసుకోండి. ఓకే, నా ఫ్రంట్ సైడ్ది లోతు తీసుకున్నాను. ఇప్పుడు ఈ శారీ అనమాట. ఈ శారీ తోటి ఆ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయాలి మనం. ఫ్రాక్ అయితే అవుట్ఫుట్ చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఇది ఉంది కదా, పళ్ళు పార్ట్ ఉంది కదా, పళ్ళు పార్ట్లో నేను బాడీ పార్ట్కి తీసుకుందాం అనుకుంటున్నా. అది కూడా ఫ్రంట్ సైడ్ మాత్రమే. మాకు ఇలా వద్దు అనుకుంటే మీరు ఈ పళ్ళు పార్ట్ తీసేసి మొత్తం శారీలోంచి తీసుకోవచ్చు. చూస్తున్నాను అంటే ఈ ఫ్లవర్ అనేది మిడిల్లోకి వచ్చేలాగా ఎలా వస్తుందా ఏంటా అని చెప్పి. అయితే కరెక్ట్గా మిడిల్లోకి రావట్లేదు. వచ్చినా ఇప్పుడు దీనికి వస్తుంది, ఇంకొక దానికి కరెక్ట్గా మిడిల్లోకి రావట్లేదు అనమాట. వస్తుంది, ఇంకా బ్యాక్ సైడ్ వేరే ఫ్లవర్ వేద్దాంలే అని చెప్పి ఇంకా వదిలేసాను. ఇప్పుడు నెక్స్ట్ బాటమ్ పార్ట్ కోసం ఇది 2 meters తీసుకున్నానండి లైనింగ్. ఇదిగోండి, ఇది సిల్క్ లైనింగ్ అనమాట. 2 foldingలు ఉంది, 2గా మడత వేస్తున్నాను. ఈ విధంగా ఉన్నదాన్ని ఇలా కోన్ షేప్ లాగా వేసుకోవాలి. ఏం లేదు, ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది అంతే. కోన్ షేప్ ఈ విధంగా ఇలా వేసుకుంటాం అంతే. టోటల్ బాడీ పొడవులోంచి ఇప్పుడు బాడీ పార్ట్ని తీసేయాలి. టోటల్ వచ్చేసి 38, బాడీకి 10 inches పోగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉంది, ఇది 8 inches వచ్చిందండి. సో 8 inchesలో ఒక 1 inch ఖర్చు కోసం తీసేయాలి. అంటే 1 inch మనం టక్స్ వేసుకుంటాం కదా ఫ్రంట్ సైడ్, ఆ టక్స్ కోసం తీసేసుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకుందాం. 1 inch ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఎంతైతే వస్తుందో దానికంటే కూడా ఒక 1/2 inch తగ్గించే తీసుకోవాలి. ఇప్పుడు 7 వచ్చింది, 6.5కి ఇలా మార్క్ చేసుకున్నాను నేను. అర్థమవుతుందా? అంటే ఇది కొంచెం క్రాస్ కట్ కదా సాగుతుంది, దానికోసం ఒక 1/2 inch తగ్గించా. ఇప్పుడు ఫుల్ పొడవు వచ్చేసి చెప్పా కదండి 38, బాడీ కోసం 10 inches తీసేస్తే 28 రావాలి మనకి. 28కి ఇలా మార్క్ చేసుకుంటున్నాం. ఇది వాళ్ళు ఫుల్గానే కావాలి అని చెప్పారు లైనింగ్ పొడవు అనేది. ఇలా 28 inchesకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కొంచెం కొరవబడింది, పర్లేదు అనుకుంటే కొంచెం పైకే మార్క్ చేసేవచ్చు. ఈ ఫ్రాక్ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర స్టిచ్ చేశారంట, కానీ లైనింగ్ చాలా పొట్టిగా ఉండడం వల్ల నచ్చలేదని చెప్పారు. సో అందుకోసమే ఇక్కడ ఫుల్ అనేది పెట్టేస్తున్న లైనింగ్. ఈ చివరి మాత్రమే కొంచెం క్రాస్ పడింది మనకి. పైనుంచి సేమ్ 28, 28, 28 అలా పెట్టుకుంటూ వచ్చి ఈ విధంగా కట్ చేసుకుంటాము. ఇక్కడ చిన్న పీస్ అనేది పడుతుంది, ఇది సరిపోతుందేమో చూస్తున్నా, ఇది సరిపోలేదు. సో కాబట్టి దీన్ని ఇలా పెట్టేసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసేసుకోవడమే అంతే.
అయిపోయింది. బాటమ్ పార్ట్ అనేది లైనింగ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది, బాటమ్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, హ్యాండ్స్ కావాలి. అయితే ఇక్కడ మనకి బెల్ స్లీవ్స్ కాబట్టి హ్యాండ్స్కి లైనింగ్ లేదు. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే 80 సెంటీమీటర్స్ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాం. శారీలోంచి ఇట్లా కొలత తీసుకొని 80 దగ్గర ఒక చిన్న మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. మాకు 80 అనేది ఎంతో అర్థం కాలేదు అనుకుంటే టేప్కి ఇంకొక సైడ్ ఉంటుందండి, 1, 2, 3 అని చెప్పి 100 వరకు ఉంటుంది కదా, వాటి సైడ్ 80 వైపు కట్ చేసుకోవచ్చు. 80 అర్థం కాలేదంటే 1 మీటర్ అని తీసేసుకోండి, ఏం కాదు. ఇప్పుడు ఇది ఇలా తీసుకున్నా కదా క్లాత్, ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ అంటే 2 హ్యాండ్స్ 2 లేయర్స్ ఒకేసారి కట్ చేస్తున్నాం. దానికోసం మంచి పిన్ని మడతలు వేస్తాం చూడండి. ఒక ఫోల్డ్ వేసా కదా, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇటుకి ఫోల్డ్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ వచ్చాయి కదా మనకి, ఇది ఇలా వేసేసుకోవాలి అంతే. ఇలా వేసేసుకుంటే 8 వస్తుంది. 8 వచ్చినా మనకు సరిపోదు, 16 కావాలి. ఇలా వేసుకోవాలి. అర్థమైంది కదా. ఫోల్డింగ్ ఏం లేదు, మడతలో ఇలా వేసుకుంటూ వెళ్ళడమే, ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా. తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్ ఉంది కాబట్టి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ కార్నర్ నుంచి చుట్టూ కూడా 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్ పొడవు అన్నట్టుగా, అర్థమవుతుందా. ఇలా కరువు తిప్పుకుంటూ 7 ఇంచెస్కి రౌండ్గా ఇలా మార్క్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు అయిపోయింది. సో ఈ పొడవుని కట్ చేసుకుందాం. మిగిలిందంతా మనకు అవసరం లేదు. ఇంతవరకు హ్యాండ్ పొడవు కావాలి. ఓకే, తీసేసి పక్కన పెట్టి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని, ఇదిగో చూడండి, ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా, మిడిల్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. చిన్న మార్కింగ్ అంటే ఇక్కడ నుంచి మనం జాయింట్ చేయాల్సి ఉంటుందని చెప్పి మనకి గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ఈ హ్యాండ్ యొక్క ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది, 6 ఇంచెస్ ఉంది. సో 6 ఇంచెస్లో సగం ఎంత, 3 ఇంచెస్ అనమాట. 3 ఇంచెస్కి ఇంకో 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నార్మల్గా హ్యాండ్ కరువు ఎంత వచ్చింది మనకి, 3 ఇంచెస్ కదా. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. మార్క్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 4 ఇంచుకి మార్క్ చేసుకున్న తర్వాత దాని మిడిల్ దగ్గర మనం ఒక మార్క్ చేసుకొని దీనికి రౌండ్గా ఈ రౌండ్ చుట్టూ మనం హ్యాండ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఈ రెండింటి మిడిల్లో ఉంది కదా, 4 ఇంచెస్ వచ్చింది కదా, 4 ఇంచ్ మిడిల్లో డ్రా చేసుకుని అక్కడి నుంచి 2 ఇంచు చుట్టూ 2 ఇంచ్ ఉండేలాగా, అంటే 4 ఇంచులో సగం ఎంత, 2 ఇంచెస్ కదా, ఆ 2 ఇంచెస్ ఉండేలాగా చుట్టూ మార్క్ చేసుకోవాలి. అంటే షేప్ అనేది నీట్గా రావడం కోసం మనం 2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటాం. అర్థమైందా. నేను అంతకుముందు కూడా బెల్ హ్యాండ్స్ కటింగ్ పెట్టున్నాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఇలా కట్ చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుందండి బెల్ హ్యాండ్స్. కానీ అంటే షేప్ అనేది చాలా బాగా వస్తుంది. మిడిల్ దగ్గర నుంచి అటు ఇటు కూడా 2 ఇంచ్, అంటే మిడిల్ నుంచి ఈ చివరికి ఎంత దూరం ఉంది, ఆ చివరికి ఎంత దూరం ఉంది, అలాగే మధ్యలో కూడా అంతే దూరం ఉండేలాగా చూసుకొని మార్క్ చేసుకొని ఇది కట్ చేసుకుంటాం. ఇప్పుడు కొంచెమే ఉంది కదా, అది వచ్చేసి కింద సైడ్ వస్తుంది. ఎక్కువ ఉంది కదా, అది పైన సైడ్ వస్తుంది. ఇటుపక్క ఓపెన్ చేసేస్తున్నా చూడండి, కట్ చేసేసి ఈ సైడ్ వచ్చి చిన్న టక్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా ఉంది కదా హ్యాండ్స్, దీంట్లోంచి 2 పీసులను తీసేద్దాం. ఓకే, ఒకటి డబల్ లేయర్ హ్యాండ్ కదా, ఒకటి కొంచెం చిన్నదిగా వేసుకోవాలి కాబట్టి 2 పీసులను తీసేసాను. ఇప్పుడు 2 పీసులు ఇలాగే ఉంది మనకి. దీనికి వచ్చి దానికంటే ఒక 2 ఇంచెస్ తగ్గించుకుంటే షేప్ అనేది చూడడానికి బాగుంటుంది. ఇలా పిన్నులతో ఈ విధంగా సెక్యూర్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 2 ఇంచ్ తగ్గించేద్దాం. ఇక్కడ 2 ఇంచ్ కొంచెంగా ఇలా రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళి దీంట్లో కలిసిపోవాలి. ఇక్కడ ఒక 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని దీంట్లోకి ఇట్లా కలిసిపోవాలన్నమాట. అర్థమవుతుందా. కిందేం మనం తీయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ వరకు ఇలా తీసేసామంటే సరిపోతుంది. అక్కడ పైన మాత్రం 2 ఇంచెస్ ఉంచుకొని కొంచెం డౌన్ చేసుకుంటూ వచ్చేయండి, చాలు. ఆ రౌండ్లోకి కలిపేసుకోవాలి అంతే, అయిపోయింది. ఇది మనకి షార్ట్ లేయర్ అనమాట. ఇప్పుడు ఇది హ్యాండ్ ఉంది కదా, ఇది మనం ఫ్రంట్ వైపు చూసుకొని దీని మీద షార్ట్ లేయర్ పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడే మనకి కదలకుండా ఉంటుంది. ఇదిగోండి ఉల్టా వేసుకున్నా నేను, కనిపించే వైపు ఇలా వేసుకొని ఇటువైపు వేసేసుకొని ఆ రౌండ్ చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలి. అర్థమవుతుందా. ఇక్కడ నేను పిన్నులతో సెక్యూర్ చేస్తున్నా చూడండి, జారిపోకుండా ఉంటుంది. పిన్నులతో ఇలా పెట్టేసుకొని చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్కి ఇది కట్ చేసుకోవాలి కదా, ఇది కట్ చేసుకునే ముందు కింద మనకి ఏంటంటే లేయర్స్ వస్తుంది కదండి, ఫ్రిల్ పెట్టాలి కదా. దానికోసం ఏం చేస్తామంటే శారీలో అటు ఇటు కూడా
ఒక 7 ఇంచెస్ అనేది కట్ చేసేసేయాలి. పళ్ళు పాటుని కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మిగిలినందంతా ఈ శారీ అనమాట. ఈ శారీలోంచి మనం ప్రిల్స్ పెట్టాలి కదా. ప్రిల్స్ పెట్టడం కోసం ఇప్పుడు బాటమ్ పార్ట్ యొక్క పొడవు 28 కదా. సో 8 ఇంచెస్ అనేది పొడవు తీసుకుంటున్నా. ఖర్చులతో కలిపి 8.5 తీసుకోవచ్చు. 8 ఇంచెస్కి తీసుకున్నా. నేనైతే 8 ఇంచెస్ చాలు అనిపించింది. అంటే 8 ఇంచెస్ తీసుకున్నా కదా, అది మన ఖర్చులు పోను 7 ఇంచెస్ అలా వస్తుంది. ఇలా 8 ఇంచెసే తీసుకున్నాను పొడవు అనేది. ఇలా మనం చింపుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. అయితే ఇంకొక సైడ్ కూడా చింపేయవచ్చు, మనకు అదే బోర్డర్ కావాలి కాబట్టి. కానీ నాకు చిన్న డౌట్ అనేది వచ్చింది, సరిపోతుందా లేదా అని చెప్పి. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఫస్ట్ బాటమ్ పార్ట్ క్రాస్ కటింగ్ వేసుకోవాలి కదా, దానికోసం ఇలా 4 మడతలుగా వేసుకున్నాను. శారీ ఉంది, బట్ పొడవు అనేది సరిపోద్దా లేదా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. అంటే జాయింట్ పడుతుందేమో అని చెప్పి ఫస్ట్ ఇలా వేసుకొని చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని దీన్ని కూడా కోన్ షేప్లోకి వేసుకోవాలి. ఇదైతే ఖచ్చితంగా మడుతుండేది ఇటువైపుకి కోన్ షేప్ వచ్చేలాగా వేసుకోవాలండి, లేకపోతే 4 పీసులు వచ్చేస్తుంది మీకు. చూసుకోండి ఒకసారి, మడుతుండేది కోన్ షేప్ సైడ్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ నడుం పార్ట్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇది ఎంతైతే వస్తుందో దాంట్లో ఒక 1 ఇంచ్ తగ్గించుకోవడమే. అది 4 వచ్చింది కదా, 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా పొడవు వచ్చేసి 21 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. అంటే అది మనం 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, అంటే అది ఖర్చు కోసం 1 ఇంచ్ పోయి 7 ఇంచెస్ వస్తుంది. ఇది 20 ఇంచెస్ తీసుకుంటే మనకు చాలదు, అందుకని చెప్పి 1 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నా. 21 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అయితే నాకు బార్డర్ మిగులుతుందండి, చూసాను. ఇదిగోండి ఇక్కడ మనకి బార్డర్ వస్తుంది కదా, ఇది మనం ఫ్రిల్ పెట్టుకోవడానికి కావాలి. ఇది అంబ్రెల్లా షేప్ కదండి, మనం ఎంత ఫ్రిల్స్ పెట్టినా సరే చాలదనమాట. దీని బదులు ఫ్రిల్స్ పెట్టేసుకుంటే బెటర్ నడుం దగ్గర. కానీ వాళ్ళు అంబ్రెల్లా షేపే కావాలన్నారు అని చెప్పి ఇంకా నేను తప్పక ఇలా చేస్తున్నా. నార్మల్గా ఫ్రిల్స్ పెట్టేసామంటే కొంచెమే పడుతుంది, ఇలా అంబ్రెల్లా షేప్ అనుకుంటే చాలా ఎక్కువ పడుతుంది. అందులో ఫుల్ ఫ్లేర్ కదా, అందువల్ల. ఇదిగోండి ఇక్కడ నుంచి 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని చింపుకుంటూ వెళ్ళిపోవడమే. మనం నార్మల్గా డబుల్ ఫోల్డ్ చేసి కోన్ షేప్ వేసుకుంటాం, ఇక్కడ అలా కాదు. 4 ఫోల్డింగ్స్ వేసుకొని కోన్ షేప్ వేసుకున్నాం, ఫుల్ ఫ్లేర్ వస్తుందండి. సో దానికోసం కింద ఇంకా చాలా ఎక్కువ కావాలి మనకి. ఇలా చింపేసుకుంటూ వెళ్ళడమే. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకున్నా సరిపోయిందా లేదని. సరిపోయింది. కొంచెం ఇక్కడ చింపడానికి రాకపోతే మళ్ళీ చూసుకొని చింపేసుకుంటున్నా. అంతే, అయిపోయింది. వాటన్నిటిని కూడా కలిపి మనం జాయింట్ చేసుకుని ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి బ్యాక్ సైడ్ ఇది వద్దులే అనిపించింది, పెద్ద ఫ్లవర్ ఉంది కదా, సో అందుకని చెప్పి నేను ఇక్కడైతే తీసుకుంటున్నా ఫ్రంట్ పార్ట్. కావాలంటే బ్యాక్ పార్ట్ కూడా దీంట్లోనే తీసుకోవచ్చు, కానీ వద్దు, సేమ్ శారీలో ఫ్యాబ్రిక్ వేద్దాం బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ వైపు కనిపించే వైపు పెట్టేసుకొని ఇక్కడ నెక్ దగ్గర బ్యాక్ సైడ్ స్టిచ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ థ్రెడ్ పెట్టేసుకొని ఒకసారి ఇక్కడ రఫ్ లాగేసుకుందాము. ఇలా రఫ్ లాగేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా స్టిచ్ చేసుకుంటూ అయితే వెళ్తాము. ఇదిగోండి, ఫ్రాక్ మాత్రం చాలా ట్రెండీగా ఉంటుంది. బట్ ఏంటంటే నేను జిగ్జాగ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిద్దాం అనుకుని కస్టమర్ వచ్చేసరికి ఇచ్చేసానండి. అంటే వాళ్ళు కొంచెం అర్జెంట్ అన్నారనమాట. ఫ్రాకు షూట్ చేయడం అనేది మర్చిపోయాను, లాస్ట్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అని చెప్పి. అందుకోసమే తమ్నైల్లో కూడా పెట్టలేదు. లేకపోతే నేను వేరే వాళ్ళ ఫొటోస్ అయితే అసలు పెట్టను, నా ఫొటోసే పెడతాను నేను స్టిచ్ చేసినవి. బట్ ఇది అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది చూడడానికి మాత్రం. బట్ పిక్ అయితే పెట్టలేకపోయాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేసుకొని మొత్తం రౌండ్ నెక్కే కాబట్టి చుట్టూ కూడా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చేసుకొని దీన్ని ఇలా లాగేసుకోవడమే. పైనంతా కూడా ఇంకా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. నాకు తెలిసి నేను నీట్గా అర్థమయ్యేలాగా చెప్తున్నా అనుకుంటున్నా అండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయొచ్చు. అలాగే వీడియో నచ్చితే కొంచెం తప్పకుండా లైక్ చేయండి అబ్బా. లైక్ చేయడం వల్ల మీకు పోయేది ఏమి ఉండదు,
మాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అరే ఇంతమంది లైక్ చేస్తున్నారు కదా, మనం ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని చెప్పి. ఒకసారి నా ఛానల్లో బ్లౌజ్ కటింగ్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. అలా కట్ చేసి చూడండి, చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. మీరు ఇంకా బయటకు వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా పెడతాను, బట్ కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంది. మీ తప్పేం లేదు, నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటే మీకు చూడడానికి ఇంట్రెస్ట్ ఉండేదేమో. బట్ ఇక్కడ ఒక లూప్ జరుగుతుందన్నమాట. చూసేవాళ్ళు పెద్దగా చూడట్లేదు, ఇంకా నాకు దాని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. యాక్చువల్లీ నేను బాగా పెడుతూ ఉంటే చూస్తారు కదా, డైలీ వీడియోస్ పెడుతుంటే, అదనమాట. మరి చూడట్లేదు అంటే నేను వీడియోస్ పెట్టకపోవడం వల్లే. చూస్తేనే వీడియోస్ పెడతా అంటే అది ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు, అలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ టక్స్ అనేది వేసేసుకుందాం. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్లన్నీ కట్ చేసేసుకొని ఇలా ఈ టక్స్ అనేది వేసేసుకుంటాం. దీని పొడవు వచ్చేసి ఒక 4 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. ఇటువైపు కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకొని, పొడవు ఒక 4 ఇంచెస్ ఉండేలా చూసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ సేమ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని లైనింగ్ని ఇలా ఉల్టా తిప్పేసుకొని, అంటే నెక్ వైపు స్టిచ్ చేసి రివర్స్ తిప్పేసి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ పీస్ ఉంది కదా, దీన్ని జాయింట్ చేసుకోవాలండి. కింద వచ్చేసి మనకి చిన్న లేయర్ ఉండేది పెట్టుకోవాలి, పైన పెద్ద హ్యాండ్ ఉండేది. అర్థమవుతుందా? ఇలా మిడిల్లో మనం టక్స్ ఇచ్చాం కదా, మిడిల్ దగ్గర ఇలా పెట్టేసుకొని అక్కడ నుంచి ఈ చివరి వరకు జాయింట్ చేసుకుంటూ రావాలి. ఈ రౌండ్కి కనుక మనం ముందే ఒక స్టిచ్ వేసి పెట్టుకున్నామంటే జారిపోకుండా నీట్గా ఉంటుందండి. సో అది ఖచ్చితంగా స్టిచ్ అనేది వేసి పెట్టేసుకోవాలి. ఇలా ఈ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాం. మళ్ళీ అక్కడి నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి. అయిపోయింది. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగ స్టిచ్ చేద్దాం. ఇక్కడ మీకు చూస్తుంటే ఫ్రంట్ పార్ట్ ఆ ఫ్లవర్ బాగాలేదనిపించింది కదా, బట్ పాప వచ్చినప్పుడు అలా పెట్టి చూస్తే చాలా బాగుండిందండి. అసలు లుక్ అయితే చాలా బాగా నచ్చింది నాకే కూడా. అంటే చెప్తున్నా. ఇంకా ఇక్కడ మనకి లైనింగ్ పీస్కి జాయింట్ పడింది కదా, చిన్న ముక్క, ఈ జాయింట్ అయితే వేసేసుకుంటున్నాం. నార్మల్గా అయితే చిన్నపిల్లలకి జాయింట్ కూడా పడదు. 2 మీటర్స్ క్లాత్ తీసుకుంటే, చెప్పా కదా వాళ్ళకి ఫుల్ కావాలని చెప్పారు లైనింగ్, అందుకోసమే చిన్న జాయింట్లు అనేది పడింది. లేకపోతే ఏముంది, ఆ చిన్న కొంచెం చిన్నదిగా చేసుకుంటే ఏం పర్లేదన్నమాట. అదొక 3 ఇంచెస్ మాత్రమే, అంతే. ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ లైనింగ్ తక్కువగా ఉంటేనే చూడడానికి లుక్ బాగుంటుంది. బట్ ఒక్కొక్కరి కస్టమర్ యొక్క ఇష్టము ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, సో అందుకోసం అని చెప్పి అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము దగ్గర జాయింట్ చేసుకుందాం. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేసుకొని దీని మీద లైనింగ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా నడుము భాగం దగ్గర ఇలా పెట్టేసుకొని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకోవాలండి రెండు వైపులో కూడా. 2 స్టిచ్లు అయితే కంపల్సరీ డబుల్ స్టిచ్లు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ జిగ్ జాగ్ చేసుకొని సైడ్ జాయింట్లు అనేది చేసుకోవాలి. బట్ నేను ఇక్కడ ఇంకా జిగ్ జాగ్ చేయలేదు, నా దగ్గర లేదు, బయట చేయించుకురావాలి. సో దానికోసం అని చెప్పి జస్ట్ ఒక లూజ్ స్టిచ్ అనేది వేస్తున్నాం మీకు చూపించడం కోసం. ఇది చూపించడమే బెటర్ అయింది, లేకపోతే జిగ్ జాగ్ చేసి వచ్చిన తర్వాత నేను ఫాస్ట్గా స్టిచ్ చేసి ఇచ్చేసాను. అసలు వీడియో షూట్ చేయాలని గుర్తే లేదండి. ఇప్పుడు పైన ఒకసారి చెస్ట్ చూసుకోండి, అక్కడ 7 ఇంచెస్ వచ్చింది. కింద మిడిల్లోంచి మనకు 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. 1 సైడ్ మాత్రమే జాయిన్ చేస్తున్నా ఫస్ట్ నేను. ఇలా ఒక 2-3 ఇంచెస్ వరకు కింద వరకు నార్మల్గా వచ్చేసి తర్వాత లైనింగ్ని వదిలేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే 2 మెయిన్ ఫ్యాబ్రిక్స్ మాత్రమే జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఈ కుట్టు పక్కన ఇంకో కుట్టు వేసుకుంటూ రావాలి. బట్ నేను ఇక్కడ జిగ్ జాగ్ చేయలేదు కదా, నార్మల్గా అయితే అక్కడి నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసామంటే అయిపోతుంది మనకి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఈసారి మెయిన్ ఫ్యాబ్రిక్ వదిలేసి లైనింగ్ని మాత్రమే జాయిన్ చేసుకుంటూ వెళ్తాము. బట్ ఇక్కడ నేను అది ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి చూపించేస్తున్నా ముందుగానే వీడియోలో. ఇప్పుడు లైనింగ్ని మాత్రం ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంతే, అయిపోయింది. ఇప్పుడు కింద మనం ప్రిల్స్ పెట్టాలి కదా, ఇదిగోండి ఈ సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటాం. ఈ కింద మనం ప్రిల్స్ పెట్టాలి. లైనింగ్ ఎక్కువ ఉంది చూసారు కదా మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా.
ఇప్పుడు ప్రిల్స్ పెట్టడం కోసం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రెండు పీసులను కూడా జాయింట్ చేసేసుకొని ఇలా ఇది డబల్ ఫోల్డింగ్ చేసి జాయింట్ చేస్తున్నా. ఖచ్చితంగా ఇలాగే చేయాలని లేదు, నార్మల్గా ఒక దాని మీద ఒకటి పెట్టేసి జాయింట్ అయినా చేసేవచ్చు. ఇలా చేసేస్తే ఏంటంటే పీసులు లేకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇంకా దీన్ని పెట్టుకొని కొంచెం చిన్న ఫ్రిల్స్ అనమాట దగ్గర పెట్టామంటే అస్సలు సరిపోదు మనకి క్లాత్. అక్కడక్కడ కొంచెం గ్యాప్ వదులుకుంటూ చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. అయినప్పటికీ నాకు లాస్ట్లోకి వచ్చేసరికి కొంచెం మిగలలేదు క్లాత్. సో నేను మళ్ళీ లాస్ట్లో కొంచెం ఇప్పదీసేసి మళ్ళీ కొంచెం దూరంగా ఫ్రిల్స్ పెట్టి జాయింట్ చేసేసాను. సో ఆ ప్రాబ్లం ఉంటుంది అంబ్రెల్లా దానికైతే. ఇదిగోండి ఫ్రిల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ క్లాత్ని ఇలా పైన పెట్టేసుకొని చూడండి ఫ్రంట్ వైపే అనమాట ఇలా పెట్టేసుకొని జాయింట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఆ చివరి వరకు అంటే మిడిల్లో కూడా మనం చేసేస్తున్నాం కదా అంతే. ఇలా జాయిన్ చేసేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసేసుకుంటాం, అంటే జిగ్జాగ్ చేసిన తర్వాత స్టిచ్ వేసుకున్నామంటే ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లైనింగ్కి కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా అది చూపిస్తుంది అంతే. అవుట్పుట్ చూపించడానికైతే నా దగ్గర లేదండి, దానికోసమే ఏమనుకోవద్దు. బట్ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఈ మోడల్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.